అని మనం ఎదురాడి వెళ్తే ఏమవుతాము? కొట్టుకొని పోతాం. అలాగే ఆ చేప నీళ్ళలో ఉన్నంతసేపే బతికి ఉంటుంది. అది చనిపోతే ఏమవుతుంది? నీళ్ళ ప్రవాహానికి కొట్టుకొని పోతుంది. అలా మనము చనిపోయిన వారిగా ఉంటే మనము ఆ యొక్క లోకం అనేటటువంటి ఆలోచనలతో, లోకం అనేటటువంటి ఈ యొక్క మనుషులతో మనం కూడా కొట్టుకుని పోయేవారుగా ఉంటాం. చనిపోయిన వారుగా ఉంటాం. చనిపోయిన వారుగా ఉండడం అంటే ఏంటి? మన మనోనేత్రాలు మూయబడి మనం గ్రహించుకోకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారని, ఆయన సిలువలో మన కోసం ప్రాణం పెట్టారని, మృత్యుంజయుడిగా 3వ దినాలు లేచాడని నమ్మకపోవడమే మనము లోకంలో కలిసిపోవడం. లోకంలో కలిసిపోతే చనిపోయిన చేప నీళ్ళలో ఎలాగైతే కొట్టుకుని పోతుందో మనము కూడా ఈ లోకంతో పాటు కొట్టుకుని పోయి ఎక్కడికి వెళ్తామో? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. అపవాది చేతుల్లో చిక్కుకున్నట్లయితే అపవాది ఏం చెప్తాడు? ఇదే కరెక్టు. యేసు